అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఆదివారం అయితే సూర్యదేవుని పూజిస్తారు కదా! అదే మాఘపాదివారం అంటే చాలా ప్రత్యేకత ఉంది. అందులోనూ ఈరోజైతే రథసప్తమి వచ్చింది. ఇంకా ప్రత్యేకత అండి. సో, ఇంకా ముందు మాకైతే రామదేవుని పూజ అయితే ఉందండి. 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి కదా! సో, ఫస్ట్ మేమైతే రామదేవుని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంట్లోనే. పూజ కంప్లీట్ అయినాక తాంబూలం అది ఇచ్చేసుకుని గుడికి కూడా వెళ్ళొచ్చాము. తర్వాత అయితే ఇక్కడ సూర్యభగవానుడికి అయితే పూజ చేసుకుంటున్నామండి. ఈరోజు 2 పూజలు ఉండటం వల్ల అయితే కొంచెం కంగారు అయింది. కానీ పూజ అయితే చాలా ప్రశాంతంగానే జరిగింది. మాకు పూజ అయ్యేలోపు అయితే స్వామివారికి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. సో, ఇక్కడైతే ఈ ప్రసాదాన్ని చెరుకుగడతో తిప్పుతారంట. మీలో ఎంతమందికి ఐడియా ఉంది? తర్వాత చిక్కుడుకాయలను అయితే రథంగా చేసి దానిపైన చిక్కుడాకులో అయితే నైవేద్యం పెడతారు. స్వామివారి దగ్గర వండింది. దానిలో రేగిపండును కూడా పెట్టి అయితే దీన్ని రథం మీద పెట్టి తిప్పుతున్నట్టు మనం ప్రసాదం చేసిన దగ్గర అయితే ఇలా చుట్టూరు తిప్పి అగ్నిదేవుడికి అయితే పెడతారు. తర్వాత వచ్చేసి సూర్యభగవానుడికి అయితే నైవేద్యం చూపించామండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు మేము కూడా అయితే ప్రసాదం తిన్నాం. ఇంకా ఇంట్లో రియాన్స్ అయితే లేచి స్నానం చేసి ఇక్కడ సూర్యభగవానుడికి అయితే దండం పెట్టుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.